ఎంపీ శ్రీఎం రంగనాథన్ రావు గారు మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్. సమస్యలతో కొట్టుమిట్టాడుతూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్న జగన్ అండ్ కో. వర్ల రామయ్య మీడియా సమావేశం. టర్కీ ఆయిల్ ట్యాంకర్ పై డ్రోన్ దాడి. ఎంపీ శ్రీఎం రంగనాథన్ రావు గారు మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉత్తరాది, దక్షిణాది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇంకొక అంశాలని దృష్టిలో ఉంచుకొని కాకుండా అన్ని రాష్ట్రాలని ఒకే కోణంతో చూడాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతిపాదించిన రీతి లోపల గతంలో రాష్ట్రాల పునర్విభజన విషయంలో అయినా, రాష్ట్ర శాసనసభలో సీట్ల పెంపు విషయంలో అయినా, లేదా దేశంలో పార్లమెంట్ స్థానాల పెంపు విషయంలో అయినా భారత రాజ్యాంగానికి లోబడే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పనిచేసినాయి. భవిష్యత్తులో మేము కూడా పనిచేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అవగాహన లేనోళ్ళు, అర్థం కానోళ్ళు మొన్నటిదాకా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందంటే ఉత్తరాదిన జనాభా ప్రాతిపదికన పెంచుతారు, ఉత్తరాదిన సీట్లు ఎక్కువ పెరుగుతాయి, దక్షిణాదిన తక్కువ పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించినాయి కాబట్టి సీట్లు తక్కువ అయితే అని నిన్నటిదాకా గగ్గోలు పెట్టింది. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉత్తరాది, దక్షిణాది అనే వివక్ష లేకుండా అన్ని రాష్ట్రాలని సమదృష్టితో చూస్తూ 2011 జనాభా లెక్కలను బేసిస్గా చేసుకొని పెంపు అనేది ఉత్తరాదికి, దక్షిణాదికి మధ్యన ఏం తేడా లేకుండా గతంలో 543 పార్లమెంటు స్థానాలను ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలకులు, అప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు ఏ బేసిస్ మీద అయితే పార్లమెంటు స్థానాలని అప్పుడు 543 స్థానాలకు పెంచినారో అదే రీతిలో ఇప్పుడు ఉన్నటువంటి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డీలిమిటేషన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మీరు జనాభా బేసిస్లో చేస్తారు, వాళ్ళే కలగంటారు, వాళ్ళే ఊహించుకుంటారు. ఎవరు చెప్పకంటే ముందు వాళ్ళే చెప్పారు. మొన్నటిదాకా నడిపారు చర్చ. ఏమని? జనాభా ప్రాతిపదికన చేస్తే బీహార్లో ఎక్కువ పెరుగుతాయి, ఉత్తరప్రదేశ్లో ఎక్కువ పెరుగుతాయి, ఉత్తర భారతంలో ఎక్కువ పెరుగుతాయి, దక్షిణ భారతంలో తక్కువ అవుతాయి అని మొన్నటిదాకా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడు భారత ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని అధికారికంగా చెప్పింది. ఎస్, వీఆర్ గోయింగ్ టు డూ ద డీలిమిటేషన్. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయో జనాభాతో సంబంధం లేకుండా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి సీట్లలో సగం సీట్లని కొత్తగా యాడ్ చేస్తూ రాష్ట్రాలలో పార్లమెంటు స్థానాలను పెంచుతామని చెప్పి భారత ప్రభుత్వం ఒక ప్రతిపాదనని దేశ ప్రజల ముందు ఉంచింది. ఇక లెక్కలు రాని వాళ్ళంతా పోయి టీవీలలో కూర్చొని ముచ్చట్లు చెప్తారు. ఆఖరికి నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పోయి ఢిల్లీలో టీవీ ఛానల్లో కూర్చొని ముచ్చట చెప్పాడు. ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి, 160 అవుతాయట. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్. మిగతా 145, 144 హామీలు గాలికి వదిలేయడమే కాకుండా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము జగన్ గారి సర్కారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడాను ఇస్తూ అదనంగా మేము ఇస్తామన్నారు. కానీ జగన్ గారు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా పక్కన పెడుతూ వాళ్ళు చేసినటివే తుంగలో తొక్కుతూ ఏమయ్యాయా ఇలా ఈ 3,37,000 కోట్లను చూస్తే అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. ఒక్కొక్క వర్గాన్ని వాళ్ళు పుట్టిన పిల్లల దగ్గర నుంచి పండు ముసళ్ళ వరకు ఏ విధంగా వర్గాలకు మోసాలు చేశారని చూస్తే ఒక్కసారి విద్యార్థులు చూస్తాం. దేశ భవిష్యత్తుకు ప్రధానమైనటువంటి విద్యార్థుల భవిష్యత్తును వాళ్ళకి కాలేజీల్లో చదువు కూడా లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా ఎగరగొట్టి ఆ విద్యార్థులకు చదువుకు దూరం చేశారు, విద్యార్థులను బాధితులు చేశారు. అదేవిధంగా మహిళలు ఘనంగా చెప్పుకుంటున్న మహిళలు ఈరోజు కూడా 33% రిజర్వేషన్ ఇస్తున్నామని, ఆ మహిళలకి మీరు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వాగ్దానము ఆడబిడ్డకు నిధి అని
నెలకు 1500, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా, ఆ హామీని పూర్తిగా పక్కన పెట్టి మహిళలను బాధ్యతలు చేశారు. తర్వాత యువత నిరుద్యోగ వృత్తి నెల 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి చిలక పలుకులు పలికి బాండ్లు రాయి చేసేసి ఈరోజు ఆ యువతను నిట్ట నిలువున ముంచి యువతను బాధితులు చేశారు. ఇక పిల్లలు కూడాను, చిన్న పిల్లలకు కూడాను, ఆ విద్యార్థినులకు స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళకి ఈ యొక్క తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని పార్షియల్గా అమలు చేసేసి అనేక కుటుంబాలకి దూరం చేసి ఆ చిన్న పిల్లలను కూడా మీరు బాధితులు చేశారు. ఇంకా ముందుకెళ్తే ఆ పెన్షన్లు బీసీలకు, బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడాను 45 ఏళ్ళకు పెన్షన్లు ఇస్తాం, 50 ఏళ్ళకి పెన్షన్లు ఇస్తాం, ఇదిగోండి తీసుకోండి అని చెప్పి ఆ వర్గాలందరికీ కూడా ఒక్క పెన్షన్ కూడా అమలు చేయకుండా వాళ్ళని దూరం చేసి బాధితులు చేశావు. ఇక ప్రధానమైనటువంటిది పాపం రైతులు, దేశానికి వెన్నెముక రైతు. ఆ రైతులకు గిట్టుబాటు ధరలు లేక మీరు చెప్పినటువంటి అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం 0%, అంటే ఒక్కరికి కూడా ఇవ్వకుండా అందరికీ ఎగ్గొట్టి, రెండో సంవత్సరము కేంద్ర ప్రభుత్వం కలిపేని, అదే కూడా చిత్తశుద్ధి లేకుండా దాదాపు 20 నుంచి 25% రైతులకు ఇవ్వకుండా తూతూ మంత్రంగా నామమాత్రంగా నీ వాళ్ళకి చేశావు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వర్గాన్ని మోసం చేయడమే. చివరకు కాంట్రాక్టర్లకు కూడా నిన్న విజయవాడ అట్లా వెళ్తా ఉంటే ఆ ఏఎన్సీ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ అనేటువంటి కార్యాలయంలో ఆ గ్రామీణ మంచినీటి సరఫరా సంబంధించినటువంటి చిన్న కాంట్రాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16-15 నెలల నుంచి చిన్న వర్కులు తీసుకొని ఆ గ్రామం సంబంధించినటువంటి వాటిలో తమ యొక్క భార్య పుస్తలు కూడా తాకట్టు పెట్టి ఏదో 2 రూపాయలు వస్తుంది, వేరేదేం లేదు అనేటువంటి వాళ్ళ యొక్క ఆశతో ఆ వర్కులు చేస్తే నమ్మించి మాట ఇచ్చి వాళ్ళ గొంతు కోసేశారు. సమస్యలతో కొట్టుమిట్టాడుతూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్న జగన్ అండ్ కో. వర్ల రామయ్య మీడియా సమావేశం. సార్, అందరికీ నమస్కారం అండి. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఈనాడు దురదృష్టం 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కని దుస్థితిలో ఉన్నారు ఆయన రాజకీయంగా. అతని పరిస్థితి ఈ రోజున ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు, రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, వాళ్ళ నాన్నగారు కూడా చాలా కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఒక రాజకీయ కుటుంబ నేపథ్యం, నోబడి కెన్ డినై ఇట్. కానీ ఈ రోజున గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. కుడితిలో పడ్డ ఎలుకలాగా. ఎందుకు? నిరాశ నిస్పృహలతోటి కొట్టుమిట్టాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమిటి ఆ పరిస్థితి ఏమిటి వర్లరామయ్య గారు అని అడగొచ్చు మీరు. అడిగితే సమాధానం, ఒక పక్క కల్తీ లడ్డు కేసు, టీటీడీ స్వామివారి కల్తీ లడ్డు కేసు. అల్టిమేట్గా ఈయనే కదా, ఇదే కదా. 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం కేసు. అంతిమ లబ్ధిదారు ఎవరు అని మనం అడుగుతున్నాం. మొన్న కూడా నేను ప్రెస్ మీట్ పెట్టా. సిట్ని నేను రిక్వెస్ట్ చేసా, అంతిమ లబ్ధిదారు ఎవరు? ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది? అతను కసిరెడ్డి ఒక్కడు కొట్టేస్తాడా? ధనుంజయ రెడ్డి ఒక్కడు కొట్టేస్తాడా? కృష్ణమోహన్ రెడ్డి ఒక్కడు కొట్టేస్తాడా? చెవిరెడ్డి ఒక్కడే కొట్టేస్తాడా? ఆ రెడ్డి కొట్టేస్తాడా? ఈ రెడ్డి కొట్టేస్తాడా? ఏ రెడ్డి కొట్టేస్తాడు? అసలు వాడెవడు? అదొక పక్కన ఆయనకి. కల్తీ మద్యం కేసు, జోగి రమేష్ నేపథ్యంలో జరిగిన కల్తీ మద్యం కేసులో అదొక్కడే కొట్టేస్తాడా జోగి రమేష్? అల్టిమేట్ ఎవరు? అంతిమ లబ్ధిదారుడు ఎవరు? అదొక పక్కన కేసు. 43,000 కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేశాడని సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది, ఛార్జ్షీట్లు వేసింది, 11 కేసులు ఛార్జ్షీట్లు. అదొక పక్కన. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 5 ఛార్జ్షీట్లు వేసింది. అదొక పక్కన. ఈనాడు తల్లి చెల్లి గల్లీలో తిరుగుతున్నారు, వాళ్ళు రోడ్ల మీద పడ్డారు. మా ఆస్తుల పంపకం సరిగా జరగలేదు, ఆస్తులని మా అన్న ఒక్కడే కొట్టేశాడు, మా నాన్నగారు నాకు ఇవ్వమన్న ఆస్తులు కూడా సరిగా ఇవ్వలేదు, వాళ్ళ నాన్నగారు బ్రతికుండగా
నాకు చెప్పిన ఆస్తులు కూడా నా కొడుకు అతని చెల్లికి సరిగా పంచటం లేదు అని చెప్పి తల్లి ఒక ప్రక్కన ఆమె ఒక బహిరంగ లేఖ కూడా వ్రాసినారు. దిస్ ఈజ్ ది లెటర్. ఆమె ఒక బహిరంగ లేఖ కూడా రాసినారు రాష్ట్ర ప్రజలందరికీ. ఇది మా ప్రాపర్టీస్ ఎట్లా జరిగింది. తుర్కియాకి చెందిన భారీ చమురు ట్యాంకర్ పై నల్ల సముద్రంలో డ్రోన్ దాడి జరగడం కలకలం రేపింది. ఇస్తాంబుల్ సమీపంలోని అత్యంత కీలకమైన బాస్పోరస్ జలసంధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 10 లక్షల బ్యారెళ్ల ముడి చమురుతో ప్రయాణిస్తున్న ఎంబైటి ఆల్దురా నాని నౌకను ఓ గుర్తు తెలియని డ్రోన్ ఢీకొట్టింది. డ్రోన్ ఢీకొన్న వెంటనే నౌకలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన తుర్కియా రక్షణ దళాలు వేగంగా స్పందించి మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటనలో ఎలాంటి చమురు లీకేజీ జరగలేదని అధికారులు తెలిపారు. ప్రపంచ వాణిజ్యం, చమురు రవాణాలో బాస్పోరస్ జలసంధి అత్యంత వ్యూహాత్మకమైన మార్గం. ఇక్కడ దాడి జరగడం అంతర్జాతీయ నౌకాయాన వర్గాల్లో ఆందోళన నింపింది. ఈ దాడికి ఇప్పటి వరకు ఏ సంస్థ బాధ్యత ప్రకటించుకోలేదు. అయితే ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రాంతీయంగా అస్థిరత సృష్టించేందుకు శత్రు దేశాలు ఈ దాడికి పాల్పడి ఉండవచ్చునని తుర్కియే సందేహిస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా బాస్పోరస్ జలసంధిలో నౌకల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. అధికారులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టి భద్రతను సమీక్షిస్తున్నారు. ఎలకతుర్తి మండల కేంద్రంలోని PHC సెంటర్ లో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో గురువారం రోజున ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో గురువారం ప్రత్యేక మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంప్ లో వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొని తమ ఆరోగ్య సమస్యలను పరీక్షించుకొని వైద్య సేవలు పొందారు. డాక్టర్లు, గైనకాలజిస్ట్, ఆర్థో, కంటి, చెవి, ముక్కు, గొంతు వంటి సంబంధించిన డాక్టర్లు పాల్గొని రోగులకు అవసరమైన రక్త పరీక్షలు చేసి వారికి మందులు అందించారు. అందుబాటులో లేని పరీక్షలు MGM హాస్పిటల్లో చేస్తామన్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇటువంటి మెడికల్ క్యాంపులు మరింతగా నిర్వహిస్తే గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. క్యాంపు ద్వారా కొంత ఉపశమనం కలిగిందని వారు పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అవి వాళ్ళు కష్టపడొద్దని దూది ఉండలేయడానికి కష్టమే. చూసినా మీరే అది కూర్చోండి. రెండు మంచిగా ఉన్నాయి. ఏం లేదు బాగుంది. లోకల్ ఉంటుంది. మూడో నెంబర్ పోయిరా
కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే మా భూములు లాక్కుంటారా? వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరిట బలవంతపు భూసేకరణ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి పరిగి మండలంలోని అధిక మెజారిటీ కాడ్లాపూర్ ప్రజలు ఇస్తే రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. భూములు సేకరిస్తే రైతులు రోడ్డున పడతారని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని కలిసి చెప్పినా పట్టించుకోవడం లేదు. ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ కి కూడా భూములు లాక్కోవద్దని వినతి పత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు తీసుకుంటామని చెప్పినప్పటి నుంచి మా రైతులు తిండి మానేసి ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే అర్థం చేసుకుని భూసేకరణ ఆపాలని కోరుతున్నా. ఆపకపోతే గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే మా గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ పులిందర్. ప్రజలు రోడ్డు మీదకి రానియకుండా రోడ్డు మీదకి వస్తే వ్యవహారం మీకు మంచిగా ఉండదు, మాకు మంచిగా ఉండదు. అనేక రకాలుగా సమస్యలు వస్తాయి. దీని పరిష్కారం ఈ కాలాపూర్ కాకుండా, ఈ పరిగి కాకుండా వేరే కాన్స్టిట్యూన్సీలో కూడా తీసుకుపోయినా మన పరిగి మండలం ఎంఆర్ఓకి మెమోరాండం ఇచ్చినాం, ఆర్డీఓకి ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం. ఇక మిగిలింది ఒక ముఖ్యమంత్రికి తప్ప మాకు ముఖ్యమంత్రి స్థానం మాకు లేదు. కాబట్టి మేము ఎక్కడ వరకు వాళ్ళని అక్కడ వరకు పోయినాం. ఈరోజు ఇప్పటి వరకు కూడా మొన్న డైరెక్టర్ రామ్మోహన్ రెడ్డి సార్ గారు ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టి ఇండస్ట్రీ పార్క్ కోసం మేము అభివృద్ధి కోసం చాలా మెరుగుపరుస్తున్నామని చెప్పి ఎప్పుడైతే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండో ఆ రోజే నా ఊరు ప్రజలు మొత్తం తిండి బంద్ చేసి నమ్మకం ఇప్పటికి కూడా తిండి బంద్ చేసి ఆడోళ్ళు మొగోళ్ళు ఎంతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నది 1/2 ఎకరా 1/2 ఎకరా 2 ఎకరాలు 1/2 ఎకరా 1/2 ఎకరాల 2 ఎకరాలు ఆ ఉన్న ఒకటన్న భూమి పోతున్నారు. ఇక వేరే దిక్కు వాళ్ళకి భూములు లేవు, ఏమీ లేవు. ఇక ఆ గౌటాన్ భూమి కూడా పోతున్నారు. చేసుకొని బతకనికే ఆధారం లేదు. దీన్ని అర్థం చేసుకోవాలని 1కి 10 సార్లు నేను రామ్మోహన్ రెడ్డి సార్ గారు చెప్పిన, అమ్మా నేను ఆపుతా, అమ్మా నేను ప్రయత్నం చేస్తా, అమ్మా నేను ఆపుతా అన్నాడు. కానీ ఇప్పటి వరకు కూడా స్పందన లేదు. దయచేసి అర్థం చేసుకోండి రామ్మోహన్ రెడ్డి సార్ గారు. ఈ రోజు కూడా ఇంతమందిని తీసుకొచ్చి కావాలని లొల్లిపెట్టిండనో ఇంకో ఏమో చేయాలనో ఎవరో చెప్తే ఇన్నరన్నో ఆలోచన కాకుండా మీరు కూడా కాలాపూర్ గ్రామ ప్రజల కోసం ఒకసారి ఆలోచన చేసి ఈ భూసేకరణ ఆపేయాలన్నా ఖచ్చితంగా మీకు చెప్తున్నా. లేదంటే రేపు పొద్దుగాల ఈ రోజు గ్రామంలో ఉన్న కొంతమంది ఒక 30% మెంబర్లే వచ్చారు. కానీ లేకపోతే రేపు పొద్దుగాల ప్రతి రైతు వాళ్ళ పిల్లలను పెళ్ళని నా బిడ్డ ఉన్నది, నా కొడుకు 4 ఏళ్ల పాప ఉన్నది, 5 ఏళ్ల బాబు ఉన్నాడు, వాళ్ళని తీసుకొచ్చి కూడా నేను కలెక్టర్ దగ్గర ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఇంటికాడ పోయి ధర్నా చేస్తున్నాను. నా ఊరి ప్రజలను ఊళ్ళో పెట్టి కూడా నేను ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. అర్థం చేసుకోవాలి రామ్మోహన్ రెడ్డి సార్ గారు. నేను ఇక్కడ నీ దగ్గర ఉన్న కార్యకర్తలు కూడా, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నీ దగ్గర ఉండి ఒక మాట మాట్లాడి దూరం ఉండి ఇంకో మాట మాట్లాడినా కానీ ఆ కాంగ్రెస్ కార్యకర్తలు కట్టడి చేసే టీఆర్ఎస్ కార్యకర్తలు ఏ ఒక్కరు కూడా రామ్మోహన్ రెడ్డి సార్ని ఎప్పుడే ఒక మాట అంటే కూడా పడకుండా ఆయన కోసం ఎన్నో రకాలుగా సిద్ధాంతం చేసి ఇది చేసిన. అర్థం చేసుకోవాలి రామ్మోహన్ రెడ్డి సార్. ఈ రోజు బహిరంగంగా చెప్తున్నాను, నువ్వు బాధపడొద్దు. నా బాధ ఈ రోజు చెప్పాల్సి వస్తున్నా చెప్తున్నా, నువ్వు అర్థం చేసుకో. 2009 నుంచి ఈ రోజు వరకు నీకు కళాఖండిగా పనిచేసిన 100 మంది నాకు ఎన్నో పోయిన ప్రేడ్లో నా పదవి పోయినా సరే టీఆర్ఎస్ వాళ్ళు యువతలకు వచ్చి మీ అమ్మ చచ్చిపోతే పదవి చేసుకొని యువతలకు వచ్చి ఉండంటే కూడా నేను రామ్మోహన్ రెడ్డి మాట విని అవతలనే ఉన్నా కానీ పదవి ఓడగొట్టుకున్నా కానీ నేను నీకు ద్రోహం చేయలేను సార్. మీరు అర్థం చేసుకోండి రామ్మోహన్ రెడ్డి సార్ గారు. నేను కలెక్టర్ తానికి పోయినా, ఎంఆర్ఓ తానికి పోయినా, డిప్యూటీ కలెక్టర్ తానికి పోయినా, ఆర్డీఓ తానికి పోయినా ఒకటే మాట ఏం చెప్తున్నా అంటే రామ్మోహన్ రెడ్డి సార్ గారు ఆపాలనుకుంటే ఆగుతుంది, ఆపొద్దు అనుకుంటే ఆగది. దీన్ని అర్థం చేసుకోండి. మా మీద వచ్చి మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ మా మీద వచ్చి మీరు ధర్నాలు చేసి లొల్లులు చేసి మీరు ఇబ్బందులు పడితే మేమేం చేయలేమమ్మా, మా డ్యూటీ మేము చేస్తాం. ఒక ఎమ్మెల్యే తానే ఉన్నది, ఒక ముఖ్యమంత్రి తానే ఉన్నది అని చెప్పారు. ఆ విషయాన్ని మేము కళాఖండిగా ఈరోజు చెప్తున్నాం సార్. మీరు కాలాపూర్ గ్రామంలో నిన్నమొన్న తిట్టిరు, లొల్లు పెట్టిరు అంటే ఎవరైనా ఈరోజు నీ భూమిపోతే నువ్వు అది మా పొజిషన్ నుండి ఆలోచన అదే రకంగా ఉంటుంది. రేపు పొద్దుగాల నీకు కూడా అదే బాధ ఉంటుంది. కానీ నువ్వు అర్థం చేసుకొని వెంటనే ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి కాలాపూర్ మీద కూడా నువ్వు డేగా కన్ను వేయకుండా
ఒక మంచి మానవత్వంతో చూడండి. మాది ఇంకో విషయం ఏం చెప్తున్నా అంటే కాలాపూర్లో తెలంగాణ జిల్లాలో లేదు మా పరిగి మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా జిల్లా అధికారులతో కలిసి ఆమె ప్రమాద స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్ స్పందించి పలువురి ప్రాణాలు కాపాడిన అధికారుల చొరవను అభినందించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 28 మంది క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అవసరమైన వారిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించాలని సూచించామన్నారు. బాధితుల వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి అనిత స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై నిపుణుల కమిటీతో సమగ్ర విచారణ జరిపిస్తామని, భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంపీ శ్రీఎం రంగనాథన్ రావు గారు మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్. సమస్యలతో కొట్టుమిట్టాడుతూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్న జగన్ అండ్ కో. వర్ల రామయ్య మీడియా సమావేశం. టర్కీ ఆయిల్ ట్యాంకర్ పై డ్రోన్ దాడి. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.